1వ అధ్యాయము 17వ వచనము, దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా కదండి. నిజంగా చూడండి, దేవుడు ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ, స్థిరపరుస్తూ ఏమని చెప్తుందంటే, దేవుడితో మీరు ఏదైతే మనవి చేసుకున్నారో ఈ ఉదయకాల సమయంలో, ఏ మనవి అయితే దేవుని అడుగుతున్నారో, దేని కొరకైతే మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో, దేని విషయంలో అయితే దేవుడు మీరు అడుగుతున్నారో మీ జీవితంలో అంట దేవుడు ఏం చేస్తాడంట అండి, గొప్ప కార్యం చేస్తాడంట. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటే, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని కదండి, దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, హల్లెలూయా. నిజంగా ఆ రోజు మరి చూడండి ఎంతగానో తను ప్రార్థించిందండి. హన్నా ప్రార్థించినప్పుడు మరి చూడండి, ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే తను ఇష్టపూర్తిగా ప్రార్థించిందో, ఏలి ఏమని చెప్పిండో, నీకేదైతే కావాలో అది తప్పక నెరవేరుస్తుంది, జరగబోతుంది అని చెప్పిండండి. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం ఉంటున్నారో, మీ జీవితంలో ఏదైతే జరగాలని మీరు కోరుకుంటున్నారో అవి యేసు నామములో ఈరోజు జరుగునుగాక అండి. హల్లెలూయా. మీ కుటుంబంలో గొప్ప విజయం వచ్చునుగాక, మీ కుటుంబ సమస్యలన్నీ తీరునుగాక, మీ కుటుంబంలో ప్రతి బంధకాలు తొలగిపోవునుగాక. హల్లెలూయా. మీరు ఏదైతే అనుకుంటున్నారో జీవితంలో మీకు నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. మీకు లైఫ్లో కూడా దేవుడు నెరవేర్చాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం కొరకు ప్రార్థించుకోండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ, మీ మనవి అంతా దేవుని దృష్టిలో అవన్నీ వినపడ్డాయంట, నెరవేర్చబోతుందంట ఈ